నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తిక్. షేక్ హసీనా అంటే బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ అంటే షేక్ హసీనా. 2 దశాబ్దాలకు పైగా బంగ్లాదేశ్ మీద ఇంత బలమైన ముద్ర వేసిన షేక్ హసీనా ఇప్పుడు ఆ దేశం నుంచి పారిపోయారు. నిరసనకారుల నుంచి అతి కష్టం మీద తప్పించుకున్నారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనా లండన్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. తొలి నుంచి భారత్ సానుకూల వైఖరిని అవామీ లీగ్ పార్టీ అవలంబించింది. షేక్ హసీనాది కూడా అదే దారి. ఇప్పుడు బంగ్లాలో హసీనా లేరు. ఇకపై అక్కడికి వెళ్లడం, తిరిగి పాలనా పగ్గాలు అందిపుచ్చుకోవడం కూడా అసాధ్యమే. ఇంతకీ బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక ఉన్నది కేవలం ప్రజా వ్యతిరేకత మాత్రమేనా, లేక పాకిస్తాన్, చైనాల కుట్ర ఉందా? షేక్ హసీనా లేని బంగ్లాదేశ్ భారత్కి కొత్త సమస్యలు తేబోతుందా? ఉగ్రవాద మోకలకు ఆసరా ఇవ్వబోతుందా? బంగ్లాదేశ్లో ఇకపై ఏం జరగనుంది? దాని ప్రభావం భారత్పై ఎలా ఉండనుంది? దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ చూద్దాం. ఉక్కు మహిళ, ఇది అభిమానులు ఇచ్చిన బిరుదు మాత్రమే కాదు, అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఎదుర్కొని నిలబడిన హసీనా వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు సంపాదించుకున్న బిరుదు. అలాంటి ఐరన్ లేడీ సొంత దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో మళ్ళీ అక్కడికే చేరాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది? దాదాపు 50 ఏళ్ల క్రితం భారత్లో ఆశ్రయం పొందిన హసీనా ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకుంది, బంగ్లాని ఏలింది. చివరకు మళ్ళీ భారతీయ ఆశ్రయం కోరుతూ దేశం వదిలి వచ్చేసింది. బంగ్లాదేశ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది? ఒక నిర్ణయం 2 నెలలు బంగ్లాదేశ్ ని రాజకీయ సంక్షోభంలో పడేశాయి. షేక్ హసీనాని దేశం వదిలి పారిపోయేలా చేశాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో మొదలైన ప్రజా ఉద్యమం 2 నెలల వ్యవధిలో దేశమంతా వ్యాపించింది. వందల మంది ప్రాణాలు కోల్పోయినా నిరసనకారులు పోరాటం ఆపలేదు. చివరికి బంగ్లా ప్రధాని దేశం వదిలి పారిపోయేలా చేసింది పోరాటం. 2 ఏళ్ల క్రితం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని నివారించలేని పాలకుల మీద దేశ ప్రజలు తిరుగుబాటు చేశారు. వేలాది మంది అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లారు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టారు. అధ్యక్ష భవనంలోని మంచాల మీద పడుకుని సెల్ఫీలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దేశమంతా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ఢాకాని తాకాయి. ప్రధాని అధికారిక నివాసం గణ్బదన్ ను భారీ సంఖ్యలో ముట్టడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని నివాసాన్ని బంగ్లాదేశ్ ప్రజలు లూటీ చేశారు. చేతికి ఏది దొరికితే అది తీసుకెళ్లారు. చివరకు సైన్యం కూడా నిరసనకారులను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసింది. దేశమంతా హోరెత్తిన నిరసనలు చివరకు తన అధికారిక నివాసాన్నే టార్గెట్ చేయడంతో తన సోదరి షేక్ రెహానాతో కలిసి హసీనా భారత్ చేరుకున్నారు. జనాగ్రహం బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. హసీనాను వెంబడిస్తూ నిరసనకారులు ఢాకా విమానాశ్రయంలోకి కూడా చొచ్చుకొచ్చారు. వారిలో పలువురు గేట్లన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తూ రన్వే మీదికి కూడా చేరుకున్నారు. బంగ్లా వైమానిక దళానికి చెందిన C-130J రవాణా విమానం ఎక్కేసి నిరసనకారుల నుంచి తప్పించుకున్నారు హసీనా, ఆమె సోదరి. దాదాపు 50 ఏళ్ల క్రితం బెల్జియం నుంచి ఇలానే తన సోదరి రెహానాతో ఇండియా వచ్చిన హసీనా ఇక్కడే ఆశ్రయం పొందారు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సోదరితో కలిసి భారత్లోనే ఆశ్రయం పొందాల్సి వచ్చింది. 1971లో పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా ఏర్పడింది. 1971 ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొన్న వారికి విద్యా, ఉపాధి అవకాశాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు 1972లో అప్పటి ప్రధాని షేక్ ముజీబర్ రెహమాన్ ఆదేశాలిచ్చారు. ఆయన కుమార్తె షేక్ హసీనా. అయితే ఆ రిజర్వేషన్లు అక్కడితో ఆగలేదు. అలానే కొనసాగడంతో యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూ వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం భగ్గుమనడంతో 2018లో షేక్ హసీనా ప్రభుత్వమే రిజర్వేషన్లు ఎత్తివేశారు. మెరిట్ బేసిస్ లోనే ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రకటించారు. 2024లో తిరిగి షేక్ హసీనానే అధికారంలోకి వచ్చారు. బంగ్లా విముక్తి యుద్ధ వీరుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30% రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటూ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలు హైకోర్టుని ఆశ్రయించాయి. రిజర్వేషన్లు తిరిగి అమలు చేయాలని హైకోర్టు తీర్పునివ్వడంతో షేక్ హసీనా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు రిజర్వేషన్లను 5% తగ్గించింది. దాంతో సమసినట్టేనని అంతా భావించారు. కానీ హసీనా తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. 200 మంది అమాయకుల మృతికి ఆమె కారణమంటూ ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి. హసీనా సర్కార్ ఓ మెట్టు దిగి వారిని చర్చలకు ఆహ్వానించినా ససేమిరా అన్నారు. చివరకు హసీనా దేశం విడిచి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ముజిబుర్ రెహమాన్ అధికారంలోకి ప్రధానమంత్రి అయ్యాక ఆయన ప్రభుత్వము రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చింది.
ఆ రిజర్వేషన్ విధానం ప్రకారం బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో 56% రిజర్వ్డ్ ఉంటాయి. అందులో 30% అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వారికే ఉంటుంది. అంటే అప్పుడు పిల్లలు, ఆ తర్వాత గ్రాండ్ చిల్డ్రన్కి కూడా ఇచ్చారు ఈ ఉద్యోగాలు. సో ఈ ఉద్యోగాలు ఇవ్వడాన్ని బంగ్లాదేశ్లో ఉన్న అవామీ లీగ్ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఎందుకంటే అవామీ లీగే స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది. అవామీ లీగ్ సపోర్టర్స్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ పొందుతారు గనక తీవ్రంగా ప్రతిపక్షాలు అప్పటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాయి. సామాన్య ప్రజలు 2 నెలల క్రితం మొదలుపెట్టిన ఉద్యమం దేశమంతా వ్యాపించి సైన్యం వల్ల కూడా కంట్రోల్ చేయలేనంతగా ఉధృతమై దేశ ప్రధానే దేశం వదిలి పారిపోయే స్థాయిలో ఎగసిపడుతుందా? కేవలం 2 నెలల వ్యవధిలో ఇక్కడే బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం వెనుక ఎవరి పాత్ర ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఉద్యమం వెనుక బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, దాని మిత్రపక్షమైన జమాతే ఇస్లామీ వంటి పార్టీలు ఉన్నాయన్న వాదన క్రమంగా తన బలం పెంచుకుంటోంది. అదే సమయంలో ఆర్మీ చీఫ్ వకారు జమాన్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకి రంగం సిద్ధమైపోయింది. నిజానికి నిరసనలను అరికట్టాల్సిన సైన్యాధిపతే ప్రధాని దేశం వదిలి వెళ్లాలన్న అల్టిమేటం ఎందుకిచ్చారన్న ప్రశ్న కూడా ఇప్పుడు తన పరిధిని పెంచుకుంటోంది. రిజర్వేషన్ల హింస అదుపు తప్పింది. ఈరోజు ప్రధానమంత్రి నివాస భవనంలోకి దుండగులు ప్రవేశించారు, అల్లర్లు చేశారు. దీనిని ముందుగానే పసుగట్టినట్టుగా ఉన్నటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనా వాజెద్ త్రిపురకి పారిపోయినట్టు త్రిపుర నుంచి లండన్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బంగ్లాదేశ్లో సైన్యము అధికారం చేజిక్కించుకుంది. జనరల్ వకారుద్దీన్ జమాన్ అనేటటువంటి సైనికాధికారి ప్రస్తుతము సైనిక పాలకుడిగా అధికారంలోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్లో సైన్యము అధికారంలోకి రావడము ఇది 3వసారి. అధికారంలో ఉన్న షేక్ హసీనాని దించడానికి, అవామీ లీగ్ ని బద్నాం చేయడానికి సహజంగానే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలోనే బీఎస్పీ, జమాతే ఇస్లామీ లాంటి పార్టీలు యువత నిరసనలకు మద్దతు ప్రకటించి ఉండొచ్చు. కానీ కేవలం 2 నెలల వ్యవధిలో దేశమంతా ఉద్యమం తీవ్రస్థాయిలో వ్యాపించి ప్రధాని దేశం విడిచి పారిపోయి సైనిక పాలన వచ్చేంతగా పరిణామాలు చకచకా జరిగిపోతాయా? సరిగ్గా ఇక్కడే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక పాకిస్తాన్, చైనా ప్రమేయం ఉందా, కుట్ర దాగుందా అన్న సందేహాలు బలపడుతున్నాయి. ఎందుకంటే భారత్కి వ్యతిరేకంగా అటు డ్రాగన్ కంట్రీ, ఇటు పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. భారత్ ఇరుగు పొరుగు దేశాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చైనా విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం వెనుక పాక్, చైనా పాత్ర ఎంతన్నది చర్చనీయాంశంగా మారింది. వ్యతిరేకంగా యువత ఉద్యమించడంతో వాటిని రద్దు చేసింది కూడా ఆ పార్టీనే. షేక్ హసీనానే రిజర్వేషన్లను రద్దు చేశారు. తిరిగి రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు ఆదేశించడంతో రిజర్వేషన్లు వద్దు అంటూ షేక్ హసీనా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. ఇంత స్పష్టంగా రిజర్వేషన్ల అమలుకు తాము సిద్ధంగా లేమని షేక్ హసీనా ప్రభుత్వం చెప్పినా యువత వినలేదు. పైగా బంగ్లాదేశ్ జాతిపిత షేక్ హసీనా తండ్రి, అవామీ లీగ్ వ్యవస్థాపకుడు ముజీబుర్ రెహమాన్ విగ్రహాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతో ఈ పోరాటం వెనుక ఉన్నది కేవలం యువతలోని అసంతృప్తి మాత్రమే కాదని, పాకిస్తాన్ అనుకూల పార్టీల ప్రమేయం కూడా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యము, అలాగే బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ను వ్యతిరేకించే శక్తులు, మతోన్మాద శక్తులు, ఇలాంటి వారు పారామిలిటరీగా పాకిస్తాన్ వీళ్ళని ప్రోత్సహించి బంగ్లా లిబరేషన్ ఫోర్స్ పైన, బంగ్లాదేశ్ విమోచనోద్యమం పైన వదిలేరు. ఈ క్రమంలో 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే పాకిస్తాన్ ఆర్మీ, అలాగే పాకిస్తాన్ ఆర్మీకి తొత్తులుగా ఉన్న బంగ్లాదేశ్లోనే ఉన్న రకరకాల శక్తులు 1975లో షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య చేసి అవామీ లీగ్ వ్యతిరేక శక్తులు అధికారంలోకి వచ్చాయి. అందువల్ల బంగ్లాదేశ్ చరిత్రలో మొదటి నుంచి కూడా ఈ 2 శక్తులు ఉన్నాయి. షేక్ హసీనాని ఆగస్టు సంక్షోభం వెంటాడుతూనే ఉంది. 1975లో హసీనా తండ్రి ముజీబుర్ రెహమాన్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. ఆ సమయంలో తన చెల్లెలు రెహానాతో పాటు హసీనా బెల్జియంలో ఉన్నారు. రాజకీయ ఆశ్రయానికి ఇందిరాగాంధీ ఒప్పుకోవడంతో 1975 ఆగస్టు 24న ఎయిర్ ఇండియా విమానంలో ఇండియా వచ్చారు. ఆ తర్వాత వారిని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఉంచారు. 10 రోజుల తర్వాత ఇందిరాగాంధీని కలిశారు హసీనా.
అప్పటికి ఆమెకి బంగ్లాదేశ్లో ఏం జరిగిందో జరుగుతోందో పూర్తి సమాచారం తెలియదు. తన కుటుంబంలో కొందరైనా సురక్షితంగా ఉన్నారని భావిస్తూ వచ్చారు. ఇందిరాగాంధీతో భేటీ అయిన తర్వాత ఆగస్టు 15న ఏం జరిగిందో మీకు ఏమైనా ఖచ్చితమైన సమాచారం ఉందా అని ఆమెను అడిగారు షేక్ హసీనా. మీ కుటుంబంలో ఒక్కరు కూడా మిగిలి లేరు. మీ తల్లిదండ్రులతో సహా మొత్తం 18 మంది కుటుంబ సభ్యులను చంపేశారని అక్కడున్న ఒక అధికారి చెప్పగానే షేక్ హసీనా కుప్పకూలారు. అలా 1975 ఆగస్టులో కుటుంబాన్ని పోగొట్టుకున్న హసీనా 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆగస్టులోనే అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ అనుకూల పార్టీలు మాత్రమే కాదు, ఈ సంక్షోభం వెనుక పాకిస్తాన్, చైనా, అమెరికా దేశాల ప్రమేయం కూడా ఉందన్న వాదన తన బలాన్ని పెంచుకుంటోంది. ఎందుకంటే భారత్తో అనుకూల వైఖరి కలిగి ఉన్న షేక్ హసీనా మీద పాకిస్తాన్, చైనా రెండు దేశాలు గుర్రుగానే ఉన్నాయి. అలానే అమెరికాకి సెక్యులర్ భావాలు కలిగిన అవామీ లీగ్ మీద సదభిప్రాయం లేదు. దీంతో షేక్ హసీనా ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు జరిగాయని, సహకారం లభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమె షేక్ హసీనా ఇండియా క్లోజ్ గనక సాధారణంగా పాకిస్తాన్కు, చైనాకు రుచించదు. ఇక అమెరికా కూడా బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వం అంటే నచ్చదు. ఎందుకంటే అమెరికాకు డెమోక్రటిక్ ప్రభుత్వాలు నచ్చవు, సెక్యులర్ ప్రభుత్వాలు నచ్చవు. ఎందుకంటే అమెరికాకు కావాల్సింది తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు, తమ మిలిటరీ ప్రయోజనాలకు ఉపయోగపడే నిరంకుశ, రాచరిక, ఇస్లామిక్ ప్రభుత్వాలకే అమెరికా మొగ్గు చూపుతుంది. అందుకే మీరు గమనించండి, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ ఇలాంటి దేశాలే అమెరికాకు మిత్ర దేశాలు. ఎక్కడ మీకు అమెరికాకు థర్డ్ వరల్డ్ డెమోక్రటిక్ కంట్రీస్ మిత్ర దేశాలుగా ఉండవు. అందువల్ల బంగ్లాదేశ్లో షేక్ హసీనా కూడా అమెరికా బేస్కి అంగీకరించలేదు. అందువల్ల ఇండియాకు, చైనాకు మధ్య ఒక బేస్గా బంగ్లాదేశ్ కావాలని అమెరికా ఎప్పటి నుంచో కోరుకుంటోంది. పైకి కేవలం యువత నిరసన జ్వాలల కారణంగానే షేక్ హసీనా దేశం వదిలి పారిపోవలసిన పరిస్థితులు ఏర్పడినట్టు కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం అనేక శక్తుల పాత్ర ఉందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ నుంచి భారత్కి ఉగ్రవాద కోణంలో కొత్త సవాళ్లు తప్పవన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. చైనాకి బంగ్లాదేశ్ దగ్గర కాకుండా భారత్ చూసుకుంటూ వచ్చింది. బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక నోళ్లని మోయిస్తూ షేక్ హసీనా పాలన సాగించారు. ఇప్పుడు హసీనా తిరిగి బంగ్లా వెళ్లే పరిస్థితులు లేవు. అదే సమయంలో భారత వ్యతిరేకతే ప్రధాన ఎన్నికల ఎజెండాగా పెట్టుకునే బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. బంగ్లాలో ఏర్పడే ప్రభుత్వం ఏదైనా గతంలో లాగా భారత్తో స్నేహపూర్వకంగా ఉండే పరిస్థితి ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్ ఇకపై పాక్ సానుకూల వైఖరి అవలంబిస్తే ఉగ్రవాద కోణం నుంచి అనేక సవాళ్లు భారత్ని పలకరించబోతున్నారు. షేక్ హసీనా తొలి నుంచి భారత్కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఆమె హయాంలో 15 ఏళ్లుగా ద్వైపాక్షిక బంధం నానాటికి దృఢమవుతూనే వస్తోంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కానీ, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక కానీ ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతూనే వచ్చాయి. ఖలీదా జియా ప్రధానిగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య గ్యాప్ ఏర్పడింది. భారత వ్యతిరేకతే జియా ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉంటూ వస్తోంది కూడా. జియా హయాంలో ఉల్ఫా ఉగ్రవాదులు బంగ్లా కేంద్రంగా ఈశాన్య భారతంలో ధ్వంసరచన చేశారు. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో సాగిన బాయ్కాట్ భారత్ ప్రచారానికి ఖలీదా జియా, బీఎన్పీ నేతలు బాహాటంగా మద్దతిచ్చారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ని వీడగానే ఖలీదా జియా విడుదలయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారు జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకి రంగం సిద్ధమైనా రాబోయే రోజుల్లో ఖలీదా జియా ప్రధాని కావచ్చన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ భారత్కి బంగ్లాదేశ్ దూరం కావడమే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్ర భూతాలను ఎగదోసే కార్యక్రమానికి కూడా బంగ్లాదేశ్ పదును పెట్టొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారత్ చేరుకున్న షేక్ హసీనా లండన్ వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే బ్రిటన్ మాత్రం హసీనాకి ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు మొదట చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం అడగాలి. అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గం అంటూ యూకే హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. హసీనా సోదరి రెహానా బ్రిటన్ పౌరురాలు. రెహానా కుమార్తె తులిప్ సిద్దికీ లేబర్ పార్టీ తరపున పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. బ్రిటన్లో లేబర్ పార్టీనే అధికారంలో ఉంది. దీంతో బ్రిటన్లో ఆశ్రయం పొందడం తేలికవుతుందని షేక్ హసీనా భావించారు. కానీ తాజా పరిణామాలు హసీనా కొద్ది రోజులు భారత్లోనే ఉండక తప్పదని చెబుతున్నాయి. షేక్ హసీనా ఎప్పుడైతే బంగ్లాదేశ్ వీడారో ఆ వెంటనే హిందువులతో పాటు బంగ్లాదేశ్లో ఉంటోన్న మైనారిటీల మీద కూడా దాడులు ఎక్కువయ్యాయి.
నిజానికి బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఈనాటివి కావు. అయినా షేక్ హసీనా ఆ దాడులను బలంగా అడ్డుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పాలనని సైన్యం చేతుల్లోకి తీసుకోవడంతో ఆందోళనకారులు మరింతగా చెలరేగిపోతున్నారు. బంగ్లాదేశ్ జనాభాలో మైనారిటీలు 10% దాకా ఉంటారు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ మైనారిటీల పరిస్థితి ఏమిటి? అక్కడ మొత్తం జనాభాలో దాదాపు 7% హిందూ మైనారిటీలు ఉన్నారు. హిందూ మైనారిటీలు ముఖ్యంగా ఖుల్నా, రాజ్షాహి, ఢాకా, చిటగాంగ్ ఇటువంటి ప్రాంతాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొంత మైమన్ సింగియా లేకపోతే మైమన్ సింగ్, కొంత సిల్హెట్ ఇటువంటి ప్రాంతాల్లో కూడాను హిందూ జనాభా ఉన్నారు. బెంగాలీ హిందువులతో పాటు ఖాసీ, గారో, జయంతియా, హజోంగ్ వంటి గిరిజన తెగలు ఉన్నాయి. అదేవిధంగా బౌద్ధ మతాన్ని పాటించే మైనారిటీ చక్మాలు ఉన్నారు. ఇవి కాకుండా బెంగాలీ మాట్లాడనటువంటి రకరకాల జోమి, మిజో ఇటువంటి తెగలు కూడా ఉన్నారు. ఈ మొత్తము మైనారిటీలందరూ కలిపి దాదాపు 9-10% ఉంటారు. ఈ 9-10% ఉన్నటువంటి మైనారిటీల పరిస్థితి ఏమిటి బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ వేర్పాటు వెనుక భారత్ పాత్ర చాలా కీలకమైంది. అలానే షేక్ హసీనాని రక్షించడంతో పాటుగా తిరిగి బంగ్లాదేశ్ ని శాసించేలా తయారు చేయడంలోనూ భారత్ పాత్ర చాలా ఉంది. ఇప్పుడు మళ్లీ షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. హసీనా బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి మళ్లీ అధికారంలోకి వస్తారా లాంటి చర్చలకు పెద్దగా తావులేదు. ఎందుకంటే హసీనా వయసు 77 సంవత్సరాలు. ఇప్పుడు భారత్ ముందున్న లక్ష్యాలు రెండే. ఒకటి, బంగ్లాదేశ్లో మైనారిటీల మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడడం. 2, బంగ్లాదేశ్ కేంద్రంగా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టడం. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి.